వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో మతాతీత ఆధునిక మానవతా దేవాలయంలో 98వ వార్షిక మహాసభలు నిర్వహిస్తున్నట్లు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు. జాతి కులం మత భేదాలకు అతీతంగా సర్వమత సమ్మేళనంతో మానవతా విలువల బోధనే పీఠం లక్ష్యమని పేర్కొన్నారు. 900 మంది వాలంటీర్లతో మహాసభలు నిర్వహిస్తున్నామని, మానవ జన్మను సార్థకం చేసుకోవాలని, ప్రకృతిని ప్రేమించాలని సూచించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 98వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి కుల మత స్త్రీ పురుష ధనిక పేద అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో, అనేక పూజా విధానాల్లో, అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం. ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి జ్ఞానస్థితి మనందరూ పొందవలసి ఉంటుంది. మన సామాజిక సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుగమయం కాబడుతుంది. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటినన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలుగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి 2 నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగిన నాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది. అంచేత అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకొని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత 1928 నుండి ఇప్పటి వరకు సుమారు 98 సంవత్సరాలుగా పీఠాధిపతులు ఈ యొక్క ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో మతాత్మిక ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం జరుగుతుంది.
ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి లోపించడం ద్వారా, మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా సమాజంలో స్వార్థం, అసూయ, ద్వేషం, మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో విభజన, విభేదాలు ఏర్పడి ఒకరినొకరు మత ఛాందసవాదాలతో హింసింపబడేటువంటి పరిస్థితులు ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నాం. భగవంతుడు అమోఘమైనటువంటి మేధాశక్తి ప్రసాదించి విచక్షణ జ్ఞానాన్ని విశ్లేషణ చేసుకుంటూ మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం మనుగడ సాగించాలి, భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క ప్రకృతిని సద్వినియోగపరుచుకుంటూ అనేటువంటి విషయాలన్నీ మర్చిపోయి మతం పేరుతో, కులం పేరుతో, జాతుల పేరుతో అనేక విభజనలు మనం విభజించుకుని మనం హింసింపబడి ద్వేషించుకుంటూ మానవ మారణ హోమాన్ని సృష్టించుకుంటున్నాం. ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో మత యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ మత యుద్ధాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా అన్ని ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం మనలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుని యందు మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణామం మనలో లేకపోవడం చేత, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము లోపించడం ద్వారా, మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా ఈ సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. కనుక అటువంటి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని ప్రతి మానవుడు మానవత్వంతో, మానవతా విలువలతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో మానవ జీవనయానం సాగించగలిగినట్లయితే భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తిని మనం అందరం పొంది తరిస్తూ మన ప్రకృతిని మనం కాపాడుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ వృక్షాలను రక్షణ కల్పిస్తూ వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి అది భగవతత్వంగా, గురుతత్వంగా ఆ 3 మొక్కలను మనం స్వీకరించగలిగినట్లయితే భగవంతుని యొక్క దర్శనం ఆ మొక్కల ద్వారా మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం చేత 9, 10, 11 తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు, ప్రసంగాలు, అనేక మంది వక్తలు వచ్చి వారి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క ప్రాంగణంలో ఇమిడి ఉన్నాయి, నిండి ఉన్నాయి. అటువంటి ఆ వైబ్రేషన్స్ కూడా 3 రోజుల కాలంలో పొంది తరించే అవకాశం మనందరికీ ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని మానవ శ్రేయస్సుకి, సమాజ హితాన్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనందరిలో, సమాజంలో, సంసారంలో కలగాలనే ఉద్దేశం చేత ఈ మహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మతాలకు అతీతంగా భగవతత్వాన్ని పొంది తరించేటువంటి ఒక అవకాశాన్ని స్వీకరించవలసిందిగా ఈ మహాసభల్లో పాల్గొని వాటి యొక్క ఫలితాలు మీ యొక్క జీవన విధానంలో తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.